ఏమిటి ఆశ్చర్యంగా ఉందే? పావులోళ్ళింటికి జమీందారులు రావటం? పావులున్న చోటకి జమీందారులే కాదు, గరుత్మంతుడు కూడా వస్తాడు. కొద్దో గొప్ప చదువుకున్నావుగా, చాలా అందంగా మాట్లాడుతున్నావు. అవును, ఇంతకీ వచ్చిన పని చెప్పనలేదే? చెప్పనా? మా చెల్లెలు చచ్చిపోయిన మొగల పొద్దు దగ్గర రాత్రి మరో అమ్మాయి చచ్చిపడింది. అలాగా? ఆ అమ్మాయి నీకు తెలీదా? నాకే అమ్మాయి తెలీదు. తెలీదా? ఈ కొట్టు దగ్గర నుంచి టీచర్ అమ్మని వెంట పెట్టి తీసుకెళ్ళి నువ్వు కాదు. ఈ వేళ నుంచి ఏ అమ్మాయిని తీసుకెళ్తున్నది రాసి నీకు ఇస్తాను. ఇంటికెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. వెళతాను, కానీ నేను వచ్చిన పని పూర్తవలేదే. పూర్తి చేసుకెళ్ళు. చేసుకునే వెళతాను. ఈ మందుగుండు సామానుకు కొండే పగిలితే మరి ఏనుగో? చూడు, లక్ష్మి నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉండుంటుంది. నేను వెళ్ళి చూసేస్తాను. మా మంచి బిజు కాదు. ఇంటి పోమా, ఇంటి పోమా. నేను చెబుతూ ఉన్నా వినిపించుకోవే. నిన్ను నీ సంగతి చెప్తానుండు. గణపతి, ఈ గీత దాటితే మళ్ళీ ఈ జన్మలో నీ మొహం చూసేది లేదు. జ్ఞాపకం ఉంచుకో, ఇది లక్ష్మణ రేఖ. చూస్తానుగా.
ఏమండి ఏదో పెద్ద పనున్నట్టు కబురు పంపించారు. అది కాదు లక్ష్మి, నిన్న అరటి తోటలో మీ నాగుల బావుకి నాకు పెద్ద గొడవ జరిగింది. అది కుట్టుకోవడం వరకు వెళ్ళింది. కొట్లాట మీకేమైనా దెబ్బలు గాని తగలలేదు కదా? కానీ ఆ దెబ్బలాట్లో అతను నన్ను కరవబోయి అరటి చెట్టుని కరిసేశాడు. విచిత్రంగా చెట్టు అంతా నీలంగా మారిపోయింది. నీలంగానా? అదేమిటి? అదే నాకు అర్థం కావటం లేదు. బహుశా అతను ఒళ్ళంతా విషంగానుందేమో. లక్ష్మి, ఉమ్, నాకు చిన్న అనుమానం. మా చెల్లాయి పూర్ణ చావుకి నాగులకి తప్పకుండా ఏదో సంబంధం ఉండాలి. అయితే నేను పని చేస్తాను. ఇవాళ రాత్రి అతను తిన్న అన్నాన్ని కోడికి వేసి చూస్తాను. అతను ఒంట్లో విషం ఉందో లేదో తెలిసిపోతుంది. సరే. చాలు 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 చాలు, ఇదే ఎంత పెడుతున్నావు? నేను కుంభకర్ణం అనుకున్నావా? నీ కోసమని నేనే స్వయంగా వంట చేశాను. తిను బావా. ఏంటో ఈ వేళ ఇంత ఆదరం. ఇది ఎటు పోయి ఎటు తేలుతుందో. కంచం నేను కడుగుతానులే బావా. వద్దు, ఈ మాత్రం సాయం చేయకూడదా బావా? నువ్వు చేయకునే పని ఇదొక్కటే. ఈ రోజు వంట ఇది దొరకడం మీద చాలా రుచిగా ఉంది. ఓ, మ్.